వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భద్రకాళి చెరువు కట్టకు పడిన గండిని పూడ్చిన అధికారులు. గంటల వ్యవధిలోనే మరమ్మతులు పూర్తి చేసిన ఇరిగేషన్ అధికారులు. నిజామాబాద్ జిల్లాలో పర్యటించిన డీకే అరుణ మిషన్ కాకతీయను కమిషన్ల కాకతీయగా మార్చారని మండిపాటు. వివాహేతర సంబంధం నేపథ్యంలో భార్య ప్రియుడిపై భర్త కత్తితో దాడి. ఖమ్మం నగరం ఖానాపురంలో ఘటన. తెలంగాణను ముంచెత్తిన భారీ వర్షాలు. బాధితుల కోసం అహోరాత్రులు శ్రమించిన మంత్రి సత్యవతి రాథోడ్. ఇక డీటెయిల్స్ చూస్తే భద్రకాళి చెరువు కట్టుకు పడిన గండికి అధికార యంత్రాంగం గంటల్లోనే మరమ్మతు చేసింది. పోతన నగర్ వైపు చెరువు కట్టకు గండి పడింది. సమాచారం తెలుసుకున్న అధికారులు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతు చేపట్టారు. గంటలోనే గండి నుంచి వరద బయటకు వెళ్లకుండా అదుపులోకి తీసుకొచ్చారు. గండికి అడ్డుగా బండరాళ్లు పేర్చి బంకమట్టి ఇసుక బస్తాలను ఏర్పాటు చేసి వరద బయటకు వెళ్లకుండా అదుపులోకి తీసుకొచ్చారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, మేయర్ గుండు సుధారాణి, కలెక్టర్లు సీతా పట్నాయక్ ప్రావీణ్య క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు భద్రకాళి చెరువులోకి భారీగా వరద నీరు చేరింది. దీంతో చెరువు పాతకట్టకు గండి పడింది. దీనిని గమనించిన అధికారులు వెంటనే స్పందించి పూడ్చివేత పనులు చేపట్టారు. భద్రకాళి చెరువులోకి వరద నీటిని వదిలేందుకు హ్యాంటర్ రోడ్డు వైపు ఏర్పాటు చేసిన ఫాలింగ్ షట్టర్లను బల్దియా అధికారులు మూసేశారు. చెరువు కట్టకు పోతన నగర్ వైపు నుండి గండి పడడంతో పైనుంచి వచ్చే వరదను తగ్గించేందుకు ఈ షట్టర్ను మూసేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో బొందివాగు నాలా నుంచి వచ్చే వరద నీటిని భద్రకాళి చెరువులోకి వదిలేందుకు ఫాలింగ్ షట్టర్లను తెరిచారు. దీంతో భారీగా వరద నీరు చెరువులోకి చేరింది. ప్రస్తుతం పోతన నగర్ వైపు కట్టకు గండి పడడంతో అధికారులు ఫాలింగ్ షట్టర్లను మూసేయగా వరద నీరు తగ్గింది. దీంతో తెగిన కట్ట మరమ్మతు పనులు చేయడం సులువుగా మారింది. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ నిజామాబాద్ జిల్లా వేల్పూరు మండలం మోతేలో పర్యటించారు. వరద ప్రభావిత ప్రాంతాలను ఆమె పరిశీలించారు. వరద బాధిత రైతులతో మాట్లాడారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పై డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. మిషన్ కాకతీయను కమిషన్ల కాకతీయగా మార్చారని డీకే అరుణ మండిపడ్డారు. అభివృద్ధి పేరుతో చెరువులకు నాసిరకంగా పనులు చేశారని, అందుకే గండ్లు పడ్డాయని ఆమె ఆరోపించారు. నాసిరకంగా పనులు చేయించి కమిషన్లు కొట్టేశారన్నారు. వరద వచ్చి రైతులు నష్టపోతుంటే సీఎం కేసీఆర్ మాత్రం ఏమీ పట్టనట్లున్నారని డీకే అరుణ మండిపడ్డారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, వారి యొక్క మంత్రులు, ఎమ్మెల్యేలు ఇది ఒక పెద్ద ఆదాయంగా భావించుకొని మిషన్ కాకతీయ అనేది చెరువుల అభివృద్ధి కోసం కాదు, పార్టీ నాయకుల యొక్క అభివృద్ధి కోసం, వాళ్ళ యొక్క కమిషన్ల కోసం అనేటటువంటి విషయాన్ని ఇది మనం కళ్ళారా చూస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు ఈ చెరువు కూడా
ఈ యొక్క వేల్పూరు చెరువు కూడా మనం నిలబడేటువంటి కట్ట మీద మిషన్ భగీరథలో దాన్ని పెద్ద ఎత్తున స్ట్రెంథనింగ్ అని చెప్పి 27 లక్షల రూపాయలు దీని మీద ఖర్చు పెట్టినారు. ఈడ ఉన్న ముఖ్యమంత్రి మా కళ్ళు దూడుస్తాడు కానీ దేశానికి పోయి కళ్ళు దూడుస్తా అంటున్నాడు, పంజాబ్లో పోయి కళ్ళు దూడుస్తా అంటున్నాడు, మహారాష్ట్రలో పోయి కళ్ళు దూడుస్తా అంటున్నాడు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలనే నిలబెట్టుకోలేదు, తెలంగాణ ప్రజల కష్టాలే తీర్చలేనోడు, మా కళ్ళెదుడనేటువంటి వాడు రాష్ట్రాన్ని దేశానికి తీసుకుపోయి ఏం చేస్తాడు? ఇటువంటి ఆయన ముఖ్యమంత్రి మేము తెచ్చుకున్నాం తెలంగాణకని స్వయంగా ఆ పెద్ద మనిషి బాధపడతా ఉంటే అసలు ఆయన ఆవేదన చూడలేకపోతా ఉన్నాం. ఆయన ఆవేదనని ఎవరు వర్ణించలేము కూడా. ఈరోజు ఇటువంటి దుస్థితిలో ఈరోజు ఇక్కడ ఈ రాష్ట్రంలో ఇక్కడ నిజామాబాద్ కావచ్చు, వరంగల్ కావచ్చు, హనుమకొండ కావచ్చు, ములుగు కావచ్చు, కొత్తగూడెం కావచ్చు, అనేక జిల్లాలో ఈరోజు ఇటువంటి పరిస్థితి, ఇంకా దారుణంగా కూడా ఇటువంటి పరిస్థితి. వివాహేతర సంబంధం నేపథ్యంలో భార్య ప్రియుడిపై భర్త కత్తితో దాడి చేశాడు. ఈ ఘటన ఖమ్మం నగరం ఖానాపురంలో జరిగింది. దాడి చేసిన అనంతరం భర్త ఆడిపు నాగరాజు పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. కాగా ప్రియుడు సతీష్ పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. భారీ వర్షాలు తెలంగాణను ముంచెత్తాయి. బంగాళాఖాతంలో చోటు చేసుకున్న అల్పపీడనం వాయుగుండంగా మారింది. పెద్ద ఎత్తున వర్షాల తాకిడి పెరిగింది. వరంగల్, ఖమ్మం తదితర జిల్లాల్లో పెద్ద ఎత్తున ప్రభావానికి గురయ్యాయి. పలువురు ప్రాణాలు కోల్పోగా మరికొందరు గల్లంతయ్యారు. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, రాష్ట్ర పోలీస్, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఇదిలా ఉండగా రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అహోరాత్రులు బాధితులను రక్షించేందుకు ప్రయత్నం చేశారు. ఆహారం, నిత్యావసర సరుకులతో 2 కిలోమీటర్లు ట్రాక్టర్లో ప్రయాణం చేశారు. బాధితులకు అవన్నిటినీ అందచేసి మానవత్వాన్ని చాటుకున్నారు. గౌరవ ఎస్పీ గారు, పిఓ గారు, చైర్మన్ గారు, మా చైర్మన్ సతీష్ రెడ్డి గారు, గోవింద్ నాయక్ గారు, అలాగే కలెక్టర్, స్పెషల్ ఆఫీసర్ అందరితో కలిసి మరి కొండాయి గ్రామాన్ని సందర్శించడం జరిగింది. చాలా దురదృష్టకరం. వాళ్ళ బాధలు వర్ణాతీతం. రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాయశక్తుల వాళ్ళని కాపాడే ప్రయత్నం చేసిన 8 మంది ఇక్కడ చనిపోవడం జరిగింది. అదృష్టం కొద్దీ అన్ని శవాలను గుర్తించి దానం చేయడం జరిగింది. ఆ కుటుంబాల ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకొని సమీక్షిస్తూ ఉన్నారు. మరి సమాచారం తెలిసిన వెంటనే హెలికాప్టర్ని పంపించి వాళ్ళకి ఆహారాన్ని కానీ మిగతా వస్తువులను కూడా అందించడం జరిగింది. వాళ్ళ ఇండ్లన్నీ కూలిపోయి ఉన్నాయి కాబట్టి, అన్నీ మట్టి దిబ్బలు అయిపోయినాయి కాబట్టి వాళ్ళను పునరావాస కేంద్రంలో ఆహారం కానీ మిగతా అన్ని సదుపాయాలు చూస్తున్నాం. వాళ్ళు కోరుకునేది మేము ఇక్కడ ఉన్నాం, మాకు ఎక్కడైనా ఎత్తైన ప్రదేశంలో ఇవ్వమంటున్నారు. ఎల్లుండి క్యాబినెట్ ఉంది, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మరి ఈ భూములకు ప్రత్యామ్నాయంగా వేరే దగ్గర భూములు తీసుకొని ఫారెస్ట్, కలెక్టర్, సిఎస్ గారితో కూడా మాట్లాడి వాళ్లకు వాళ్ళ జీవితం మీద ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగించే విధంగా మేమందరం కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, వచ్చిన వరదల వల్ల ములుగు జిల్లా నష్టపోయిన తీరు, ఎందుకంటే ఎప్పుడో 100 ఏళ్ల క్రితం పడ్డంత వర్షం, ఒకే దగ్గర 70-60 సెంటీమీటర్ల వర్షం మనం ఎప్పుడు చూడలేదు. కాబట్టి జంపన్న వాగు ఇంత తీవ్రంగా ప్రవహించింది, దాని ద్వారా ఇంత పెద్ద నష్టం జరిగింది. ఇప్పుడే గోదావరి కూడా చూసి వచ్చాం. గోదావరి లోతట్టు ప్రాంతాల్లోని ప్రజల్ని కూడా సురక్షితంగా బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. 26, 27 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశాం. అక్కడ అందరికీ భోజన వసతులు కల్పించాం. మంచి భోజనం, అక్కడ మంచి శానిటేషన్ వచ్చే విధంగా చూస్తున్నాం. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా 55-60 మందిని కాపాడినాయి. దాదాపు 14 మంది చనిపోవడం జరిగింది, అది దురదృష్టకరం. ఎక్కువ మందిని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కాపాడినాయి. అందరినీ కాపాడే ప్రయత్నంలో చాలా గొప్పగా పనిచేసిన గౌరవ ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి, పిఓ గారికి, వారికి సహకరించిన ప్రజాప్రతినిధులందరినీ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఈ స్పిరిట్ కొనసాగించండి, మరి ఈ స్ఫూర్తి కొనసాగించమని విజ్ఞప్తి చేస్తూ అందరినీ ఆదుకుంటాం.
చనిపోయిన వాళ్ళని తిరిగి తీసుకురాలేము. కానీ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో అన్ని కుటుంబాలని అన్ని రకాలుగా ఆదుకుని మరి తప్పకుండా సాయం చేస్తాం. మీరందరూ మనోధైర్యంతో ఉండాలని నేను విజ్ఞప్తి చేస్తూ, మరి నిన్న పొద్దున కూడా హెలికాప్టర్ మరి ఇక్కడ పరిస్థితులు అనుకూలించక కొంత ఆలస్యమైంది. కొంతమంది కావాలని ఈ సమయంలో కూడా రాజకీయాలు మాట్లాడుతున్నారు. తెలంగాణలో లంబాడీలపై బీజేపీ ఎంపీ సోయం బాపురావు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. దీంతో ఆయనపై లంబాడ సంఘాల నేతలు, ప్రజాప్రతినిధులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇంత జరిగిన ఎంపీపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని లంబాడ సంఘాల నేతలు బీజేపీ నేతలను నిలదీస్తున్నారు. జనగామకు వెళ్లిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డికి లంబాడ నేతలు షాక్ ఇచ్చారు. ఎంపీ సోయం బాపురావును సస్పెండ్ చేయాలని నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కిషన్ రెడ్డికి గిరిజన సంఘాల నాయకులు వినతి పత్రం అందజేశారు. అయితే సోయం బాపురావు చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని, పార్టీకి ఎలాంటి సంబంధం లేదని కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు. కాగా వరద ముంపు ప్రాంతాల బాధితులను పరామర్శించడానికి వరంగల్ జిల్లాలో ఆయన పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా జనగామలో మీడియాతో మాట్లాడిన కిషన్ రెడ్డి గత వారం రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన వర్షాల కారణంగా అనేక జిల్లాల్లో ప్రజలు నష్టపోయారన్నారు. పంటలు, పశువులు, రోడ్లు కూడా దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ పార్టీ బృందాలు వరద సహాయ కేంద్రాలలో తిరుగుతున్నాయన్నారు. 3 రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను రాష్ట్ర నాయకత్వం కలిసి వారికి తెలంగాణలో ఏర్పడిన వరద పరిస్థితులు వివరించనున్నారన్నారు. త్వరలోనే కేంద్ర బృందాన్ని తెలంగాణకు పంపిస్తామని షా చెప్పినట్లు కిషన్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. అందరికీ నమస్కారం. ఇటీవల గత వారం రోజులుగా మన తెలంగాణ రాష్ట్రంలో వచ్చినటువంటి అతి వర్షాల కారణంగా అనేక జిల్లాలలో ప్రజలు నష్టపోవడం జరిగింది. పంటలు దెబ్బతిన్నాయి, కొన్ని చెరువులు తెగిపోయాయి, చాలా గ్రామాలు జలమయమయ్యాయి, పశువులు కూడా కోల్పోవడం జరిగింది. ఈ యొక్క పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ తరఫున నష్టపోయినటువంటి అన్ని ప్రాంతాల్లో పర్యటించడం కోసం పార్టీ బృందాలు రాష్ట్రంలోని వరద బాధిత ప్రాంతాలలో పర్యటించి బాధితులను కలిసేటువంటి కార్యక్రమం, పార్టీ తరఫున సహాయ కార్యక్రమాలు చేపట్టేటువంటి కార్యక్రమం, నష్టాన్ని అంచనా వేసేటువంటి కార్యక్రమం ఈరోజు బీజేపీ చేపట్టడం జరిగింది. ఈరోజు నుంచి వరుసగా 3 రోజుల పాటు ఈ కార్యక్రమాలు కొనసాగుతాయి. నిన్నటి రోజు రాత్రి భారత హోంశాఖ మంత్రి గౌరవనీయులు అమిత్ షా గారిని ఢిల్లీలో కలిసి పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, తెలంగాణకు సంబంధించినటువంటి శ్రీమతి డికే అరుణ గారు, డాక్టర్ లక్ష్మణ్ గారు, రాజ్యసభ సభ్యులు, పార్టీ ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ బండి సంజయ్ గారు, తరుణ్ చుగ్ గారు, సునీల్ బన్సల్ గారు, అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి ఇతర నాయకులందరం కలిసి వారికి తెలంగాణలో ఏర్పడినటువంటి వరద పరిస్థితిని వివరించడం జరిగింది. వెంటనే వారు స్పందించి కేంద్ర బృందాన్ని తెలంగాణ రాష్ట్రానికి పంపించేటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రేపు ఉదయము కేంద్ర బృందము తెలంగాణకు చేరుకొని
బాధిత ప్రాంతాలలో పర్యటించడం జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదిక తీసుకొని ఆ తర్వాత అవసరమైతే మరొక పర్యటన కూడా వాళ్ళు చేస్తారు రాబోతున్నదని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ప్రత్యేకంగా హోమ్ మినిస్టర్ గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అడిగిందే తడవుగా వెంటనే స్పందించి రావడం ఏదైతున్నదో అది కొంత ప్రజలకు ధైర్యం కలిగించేటువంటి విషయం. మా పార్టీ కార్యకర్తలు కూడా తెలంగాణ వ్యాప్తంగా అన్ని గ్రామాలలో అన్ని మండలాల్లో కూడా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం కొంతేరు జగనన్న కాలనీ మరియు పాలకొల్లు మండల శివదేవుని చిక్కాల గ్రామంలోని అసంపూర్తిగా ఉన్న జగనన్న కాలనీలో మోకాళ్ల లోతు నీళ్లు నిలబడి ఉండగా ఆ నీళ్లలో నిలబడిన జనసేన శ్రేణులు నిరసన తెలిపారు. హలో ఏపీ, బై బై వైసీపీ అంటూ నినాదాలు చేశారు. జగనన్న కాలనీలకు వెళ్లడానికి సరైన దారేది లేకపోతే వీటిని జగనన్న కాలనీగా చెప్పి ఇళ్ల స్థలాలను ఇస్తున్నామని చెప్పడం దారుణమని, మోకాళ్ల లోతు నీళ్లు నిలబడిపోయి అధ్వానంగా ఉన్న పరిస్థితుల్లో వీటిని జగనన్న కాలనీలుగా చెప్పుకోవడం దారుణమని జనసేన నేతలు విమర్శించారు. జగనన్న కాలనీలోని ఉన్న పరిస్థితిని ఫోటోలు, వీడియోలు తీసుకుని యాప్ ట్యాగ్ జనసేన పార్టీ సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. అలాగే ఎవరో కూడా ఇక్కడ నివాసం ఉండడానికి ఇష్టపడక చాలా మంది కట్టుకునేవాడు కూడా ఎవరు కూడా ఇక్కడ రాలేదు. ఇక్కడంతా కూడా బురద కాలనీలో చాలా మంది బాధలు పడుతూ జగనన్న మోసాన్ని గ్రహించి అందరూ కూడా దీన్ని తప్పుపడుతున్నారు. అలాగే మనం ఈ రోజున జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఇక్కడికి వచ్చి ఈ వైసీపీ చేస్తున్న జగనన్న కాలనీల్ని బట్టబయలు చేయడానికి ఈ రోజున ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపు ఫెయిల్యూర్ ఆఫ్ జగనన్న కాలనీ. ఈ యొక్క కార్యక్రమం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నో లక్షల మందికి మేము ఇళ్ళు ఇచ్చామని చెప్పారు. అవి ఇచ్చిన ప్రాంతాలు ఏ విధంగా ఉన్నాయి ప్రజలకి తెలియాలి. ఎంత లోతట్టు ప్రాంతాల్లో ఉన్నాయి, ఎంత ఆమోదయోగ్యంగా ఉన్నాయి, అందరు నిర్మించుకునే అవకాశం ఉందా లేదా అని ప్రజలకి తెలియజేయాలని పవన్ కళ్యాణ్ గారు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాలకొల్లు నియోజకవర్గంలో ఉదయం యలమంచిల మండలం కొంతేరు గ్రామానికి సంబంధించిన స్థలాల్లో ప్రోగ్రాం చేయడం జరిగింది. అలాగా పాలకొల్లు పట్టణానికి సంబంధించిన పట్టాలు సంబంధించిన స్థలాల్లో కూడా చేయడం జరిగింది. ఇప్పుడు పాలకొల్లు మండలం శివదేవ చిక్కాల గ్రామ ప్రజలకు ఇచ్చినటువంటి ఇళ్ల పట్టాలు సంబంధించిన స్థలాలు పరిశీలించడం జరిగింది. ఇక్కడ విషయం ఏంటంటే 43 ఎకరాల స్థలాలని పట్టాలుగా ఇచ్చారు. ఇందులో కేవలం పూడ్చింది 10 ఎకరాలు మాత్రమే. మిగతా 33 ఎకరాలు కూడా ఈ మాత్రం చిన్నపాటి వర్షాలకి మేము నడుముల లోతు నడిచి వచ్చిన సందర్భం మీరు చూశారు. ఈ యొక్క స్థలాల్లో పేదలకి ఇళ్ల పట్టాలు ఇచ్చి 2 సంవత్సరాలు దాటింది. ఈ నిర్మాణాలు ఎప్పుడు జరిగితే మేము ఏదో సాధించామని చెప్పిన గృహ నిర్మాణ శాఖ మంత్రికి ఇది కనపడుతుందా? లేదా పర్యాటక శాఖ మంత్రి రోజా గారిని ఒకసారి బోట్లు వేస్తే ఈ స్థలంలో ఆవిడ కూడా తిరుగుతుంది, మేము కూడా తిరుగుతాము. ఆవిడ కూడా కలుపు కలగాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఏ నేతను ఎన్నుకోవాలని తెలియాలి. 33 ఎకరాలు ఇది కూర్చోవాలంటే కనీసం 2 సంవత్సరాలు పడుతుంది. మోకాళ్ళ లోతు నీటిలో ఇప్పుడే నడిచామంటే ఇళ్ల నిర్మాణం ఎప్పుడు జరుగుతుంది? కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. స్థానిక స్టీమర్ రోడ్లో మున్సిపల్ అధికారులు చేపట్టిన డ్రైనేజీ విస్తరణలో భాగంగా ఎంకరేజ్మెంట్ అన్యాయంగా చేస్తున్నారని ఆరోపిస్తూ విస్తరణ పనులను మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు ఆయన అనుచరులు అడ్డుకోవడంతో పోలీసులు భారీగా మోహరించారు. జేసీబీ వాహనంకి అడ్డుగా మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు ఆయన అనుచరులు కూర్చోవడంతో వారిని పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించేందుకు ప్రయత్నించడంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. పోలీసులకు మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడుకు అనుచరులకు మధ్య తోపులాట జరిగింది. ఆ యొక్క అధికార పైశాచికం, ఆ ఎమ్మెల్యే యొక్క అధికారి యొక్క పైశాచికంతో ఈ రకంగా వేళ మా మీద దౌర్జన్యం చేశాడు. ఇది చాలా చీకటి రోజు. నర్సాపురం పట్టణంలో, నర్సాపురం నియోజకవర్గంలో చాలా చీకటి రోజు. స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ రకమైనటువంటి దౌర్జన్యం, ఈ రకమైన అధికార పైశాచికం ఏ శాసనసభ్యుడు, ఏ ప్రజాప్రతినిధి ఈ యొక్క
స్వతంత్రం వచ్చిన తర్వాత ఎవరు కూడా చేయలేదు. ఇలాగే ఒక ముదునూరు ప్రసాదరాజుకి ఎప్పుడైతే ఎదరొక ఎస్కోట్ వెనకలోకి ఎస్కోట్ ఏదైతే క్యూం తిరుగుతున్నాడో ఆయనకి అసలు ఎక్కడెక్కడ కళ్ళు మూసిపోయి ఉన్నాడు. ఆయన కళ్ళు కనపడట్లేదు ఆయనకి. ఏదైనా మనం ఈ యొక్క నర్సాపురం నియోజకవర్గ ప్రజల్ని వీళ్ళు ఏ రకంగా సరే మనం చాపాదేయచ్చు. ఎందుకంటే వీళ్ళ జిల్లా కేంద్రం వీళ్ళ భీమవరం ఏదైతే నా బంధువులంతా ఉన్నారో ప్రసాదరాజు గారి బంధువులు ఆ యొక్క ప్రాంతానికి ఆయన అమ్మేయటం జరిగింది. అదేవిధంగా మెడికల్ కాలేజు ఆయన తరలించేశాడు. ఆయన సొంత నియోజకవర్గం పాలకొల్లు. వేళ మొత్తం అన్ని రకాలుగా కూడా నర్సాపురం నియోజకవర్గం సర్వనాశనం చేసే విధంగా ఆయన కంకణం కట్టుకోవడం కాకుండా వేళ నర్సాపురం నియోజకవర్గ ప్రజలందరినీ కూడా వేళ అన్ని రకాలుగా కూడా హింసించే విధంగా, ఒక భయపెట్టే విధంగా, ఒక భయప్రాంతులు చేసే విధంగా ఆయన వ్యవహారం చేస్తున్నాడు. ఖచ్చితంగా ఆయన ఎంత భయపెట్టినా, ఎంత లాఠీలు కొట్టినా, ఏం చేసినా కూడా భయపడేది లేదు. భవిష్యత్తులో వీళ్ళ ప్రసాదరాజు ఉన్నటువంటి ఇల్లు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్. అది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఆయన ఉంటూ ఆయన అధికారంలో ఉన్నాడు కాబట్టి వీళ్ళ నన్ను ఎవడో ఏం చేయలేడని ఒక అహంకారంతో ఆయన వేళ ఆయన ఇష్టం వచ్చినట్టుగా పరిపాలిస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా ఆయనకు ఒక రోజు వస్తుంది. ఆయనకు కూడా ముదునూరు ప్రసాదరాజు గారికి శాశ్వతం అనుకుంటున్నాడు. ఈయన అధికారం శాశ్వతం అనుకుంటున్నాడు. ఖచ్చితంగా ఆయనకు ఒక రోజు వస్తుంది. ప్రజలు ఖచ్చితంగా ఆయనకు బుద్ధి చెప్పేటువంటి రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ యొక్క వేళ యొక్క వ్యవహారాన్ని ఖచ్చితంగా ఇది నా యొక్క వ్యవహారం కాదు, ఇంకొకరి యొక్క వ్యవహారం కాదు. ఇది నర్సాపురం ప్రజల మీద ఇప్పటికే అన్ని రకాలుగా అనదొక్కేటువంటి కార్యక్రమం చేసుకుంటూ వస్తున్నాడు. ఆయన మొదటి నుంచి కూడా అన్ని రకాలుగా కూడా మోసం చేస్తూ ఉన్నాడు. వేళ ఆయన ఇక్కడ నర్సాపురం నియోజకవర్గంలో ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికవటం ఒక నర్సాపురానికి ఒక శని దాపురించే విధంగా ఆయన ఉంది. వేళ ఆ రకంగా నర్సాపురం మొత్తం అన్ని రకాలుగా కూడా పోటు చేస్తున్నాడు ఆయన. డ్రమ్స్ మాంత్రికుడు శివమణి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. విఐపి విరామ సమయంలో స్వామివారి సేవలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. పక్కన పక్కన ఉంగుటూరు మండలం ఆత్కూరు పోలీస్ స్టేషన్లోని గన్నవరం డీఎస్పీ జయసూర్య మీడియా సమావేశం నిర్వహించారు. గన్నవరం మండలం చిన్నౌటపల్లి వద్ద ఆటోలో తరలిస్తున్న గంజాయిని ఆత్కూరు పోలీసులు పట్టుకున్నారని తెలిపారు. 4గురిని అరెస్ట్ చేశామని తెలిపారు. వారి వద్ద నుండి 60 లక్షలు విలువ చేసే 304 కేజీల గంజాయి ఆటో స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. గంజాయి రవాణాపై నిరంతరం పోలీసులు తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఆదేశాలు ఆక్రమించి గంజాయి రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ జయసూర్య హెచ్చరించారు. 23వ తారీఖున ఉదయం మన హనుమాన్ జంక్షన్ సీఏ మూర్తి గారికి అలాగే మరి ఎస్ఐ ఆత్కూరు ఎస్ఐ శ్రీనివాస్ గారికి వచ్చి రాబడిన సమాచారం మేరకు వారు ఈ గాంజా గురించి ఆర్టీఐ చెక్ పోస్ట్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఏపీ 39 UK 9957 బజాజ్ మ్యాక్సిమా గూడ్స్ వెహికల్ ఒకటి అటుగా వచ్చింది. సమాచారం మేరకు ఆల్రెడీ ఉంది కాబట్టి వాళ్ళు దాన్ని అన్నిటితో దాన్ని కూడా చెక్ చేశారు. చెక్ చేస్తే సదరు దానిలో సుమారు 304.154 కేజీల
అంటే సుమారు 305 కేజీలు గాంజా బ్రిక్స్ రూపంలో అంటే ఇలాంటి రూపంలో ఉంది. దాన్ని డ్యూ సెర్చ్ చేసి ఆ ఆటోని ప్రొసీజర్ ప్రకారం గాంజా NDPS యాక్ట్ ప్రొసీజర్ ప్రకారం వాళ్ళందరినీ సెర్చ్ చేస్తే కనుక సదరు ఆటోలో మల్లెల రాజమ్మ వైఫ్ ఆఫ్ నాగరాజు, మల్లెల వెంకటరమణ సన్న వెంకటరమణ, ఆవుల సంతోష్ ఎలియాస్ శివ, అలాగే ఆవుల లక్ష్మి ఎలియాస్ నందిని, ఈ 4 ముద్దాయిల్ని సదరు ఆటోలో ఉన్నారు. మా గాంజాతో కూడా వాళ్ళ పొజిషన్లో కూడా కొంత సీజ్ చేశారు. సీజ్ చేసి వాళ్ళందరినీ కూడా ఈరోజు అదుపులోకి అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి ఈ గాంజా ఇప్పుడు మీకు ముందు ఏదైతే ప్రదర్శన ఉంచామో ఆ గాంజా అంతా కూడా వాళ్ళ యొక్క పొజిషన్ నుంచి సీజ్ చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భద్రకాళి చెరువు కట్టకు పడిన గండిని పూడ్చిన అధికారులు, గంటల వ్యవధిలోనే మరమ్మతులు పూర్తి చేసిన ఇరిగేషన్ అధికారులు. నిజామాబాద్ జిల్లాలో పర్యటించిన డీకే అరుణ, మిషన్ కాకతీయను కమిషన్ల కాకతీయగా మార్చారని మండిపాటు. వివాహేతర సంబంధం నేపథ్యంలో భార్య ప్రియుడిపై భర్త కత్తితో దాడి, ఖమ్మం నగరం ఖానాపురంలో ఘటన. తెలంగాణను ముంచెత్తిన భారీ వర్షాలు, బాధితుల కోసం అహోరాత్రులు శ్రమించిన మంత్రి సత్యవతి రాథోడ్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.